హలో మిత్రులారా, ఈరోజు మనం బైసెప్స్ వర్కౌట్ చేస్తున్నాం. సో రాగానే వామప్ అయిపోయింది. ఆ తర్వాత బార్ తీసుకుని ఫ్లాట్ బార్, ఎటువంటి వెయిట్ లేకుండా మీ షోల్డర్ నుంచి ఎల్బో వరకు మూవ్ అవ్వకుండా ఓన్లీ విత్ యువర్ ఆర్మ్స్ మూవింగ్ ఇన్ ఎ కర్వ్డ్ పాత్ ఇలా లిఫ్ట్ చేయడం ట్రై చేసాం, స్టార్ట్ చేసాం అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే మీ బైసెప్స్ బిల్డ్ అవుతాయి అన్నమాట, రైట్? ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం, మీ షోల్డర్ నుంచి ఎల్బో జాయింట్ వరకు ఏమాత్రం కదలవు, ఓన్లీ మీ ఆర్మ్స్ మాత్రమే మూవ్ అవుతాయి. అండ్ మీ బైసెప్స్ దగ్గర అయితే ప్రెజర్ పడుతుందో లేదో కొంచెం చూసుకోండి. ఆ తర్వాత వెయిట్ వేసుకొని లిఫ్ట్ చేయండి సేమ్. సో వెయిట్ వేసుకొని లిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా రైట్ ఫ్రమ్ యువర్ షోల్డర్ టు యువర్ ఎల్బో మీ హ్యాండ్స్ దగ్గర ప్యారలల్గా ఒకేలా ఉంటాయి. ఓన్లీ ఆ కింద ఆర్మ్స్ మాత్రమే, కేవలం ఆర్మ్స్ మాత్రమే అప్ అండ్ డౌన్ అవుతాయి. అండ్ ట్రై టు క్రష్ యువర్ బైసెప్స్. సో బైసెప్స్ ఏరియాని క్రష్ చేయడానికి ట్రై చేయండి అండ్ స్లోగా రిలీజ్ చేయండి. క్రష్ చేస్తున్నప్పుడు కొంచెం పవర్ఫుల్గా చేసిన, రిలీజ్ మాత్రం కొంచెం స్లోగా. సో పైకి గట్టిగా, కిందకి మెల్లగా అన్నమాట, రైట్? సో ఇలా చేయడం వల్ల మీ బైసెప్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ బైసెప్స్ మీకు తెలుసుగా ఎందుకో, ఇంకా నేను మాట్లాడదలుచుకోవాల్సిన లేదు ఈ విషయం. ఆ తర్వాత స్ట్రైట్ రాడ్ అయిపోయింది ఇప్పుడు దాకా. ఇప్పుడు కర్వ్ రాడ్లోకి వచ్చాం. సో కర్వ్ రాడ్లో ఏంటంటే షేప్ వస్తుంది అనమాట. బైసెప్స్ మీరు దగ్గరికి పెట్టుకున్నప్పుడు షేప్ అనేది క్లియర్గా కనబడుతుంది. అండ్ ఈ యాంగిల్లో చేయడం వల్ల ఆ షేప్ అనేది రీటైన్ అయ్యే అవకాశం ఉంటుంది మీ మజిల్ బల్క్ అయిన తర్వాత, రైట్? సో స్ట్రైట్ రాడ్ అయింది, ఆ తర్వాత కర్వ్ రాడ్ కూడా అవుతుంది. సో ఈ స్ట్రైట్ రాడ్ అయినా కర్వ్ రాడ్ అయినా ఏదైనా 3 సెట్లు చేయండి. అండ్ ప్రతి సెట్కి వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడు హ్యామర్ కర్ల్స్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ హ్యామర్ కర్ల్స్. 10 12.5 తీసాం, కానీ పని అవ్వట్లేదని నేను 7.5కి, తను 10 kgsకి వచ్చేసాడు, రైట్? సో ఒకటి అలాగే ఉంచి ఇంకోటి క్రష్ చేసి మళ్ళీ సేమ్ పొజిషన్, క్రష్ చేసి సేమ్ పొజిషన్. అండ్ హోల్డింగ్ అయితే కంటిన్యూస్గా ఉంటుంది, కంటిన్యూస్గా మీ బైసెప్ మీద ప్రెజర్ అయితే ఉంటుంది, ఎందుకంటే మేము కిందకి దించేయట్లేదు. సో క్రష్ చేసి అక్కడ ఆపాను, క్రష్ చేసి అక్కడ ఆపాము, సో క్రష్ చేసి అక్కడ ఆపాము. సో అంటే నేను లెఫ్ట్ సైడ్ చేస్తుంది నేనన్నమాట. సో మీకు తెలుస్తుంది మనోడు మొత్తం కింద దించుతున్నాడు. కిందకి దించడం వల్ల ఏమిటంటే మజిల్ రిలాక్సేషన్ అనేది అవుతుంది. సో రిలాక్స్ అవ్వడం నాకైతే ఇష్టం లేదు. సో అందుకే కంటిన్యూస్ ప్రెజర్ ఉండాలి అని చెప్పి నేనైతే హోల్డ్ చేశాను, రైట్? సో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా బెనిఫిట్ ఉండుద్ది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. సో ఇప్పుడు 10 kg అనమాట, ఇందాక 7.5, ఇప్పుడు 10. మనోడు కూడా ఇందాక 10 అయితే ఇప్పుడు 12.5 అనుకుంటా, రైట్? హోల్డ్ చేయండి, అప్ డౌన్ హోల్డ్, 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 అప్ డౌన్ హోల్డ్. చాలా కష్టం అనిపించింది, రైట్? సో మీకు కూడా సీన్ సిరిగిపోద్ది, ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే వెయిట్స్ అయితే మాత్రం తక్కువ వెయిట్స్తో చేయండి, నో ఇష్యూ. బట్ మెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు బల్క్ అవ్వాలనుకుంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ చేయండి, రైట్? ఇంకా సరదా తీరలేదండి, అందుకే మళ్ళీ వచ్చి మళ్ళీ డంబుల్స్ ఎత్తేస్తున్నాను ఈసారి. అప్ డౌన్, అప్ డౌన్. ఇంక మన వల్ల అవ్వట్లేదు, మ్యాక్సిమం థ్రెషోల్డ్ వచ్చింది ఇంకా, రైట్? సో ఇప్పటిదాకా మనం చేసిన ఎక్సర్సైజ్ గుర్తున్నాయి కదా, రైట్? వండర్ఫుల్. సో ఆల్టర్నేటివ్ హ్యామర్ కర్ల్స్ తర్వాత ప్రీచర్ కర్ల్స్. ప్రీచర్ కర్ల్స్ అంటే చక్కగా ఇది సీటెడ్ ప్రీచర్ కర్ల్స్ అనమాట. ఒక సర్ఫేస్ దగ్గర మనం లోవర్ యాంగిల్లో హ్యాండ్ పెట్టి ఒక వెయిట్ పెట్టి క్రష్ చేయడం, రిలీజ్ చేయడం, క్రష్ చేయడం, ఈ బైసెప్ని రిలీజ్ చేయడం. సో దీస్ ఆర్ కాల్డ్ సీటెడ్ ప్రీచర్ కర్ల్స్. సో ఇక్కడ మనం ఒక మంచి సర్ఫేస్ దగ్గర ఎల్బో హ్యాండ్ ప్లేస్ చేసుకుని చేస్తున్నాం. అలా కాకుండా వితౌట్ ఎనీ సపోర్ట్ కూడా మనం మన లెగ్ మీద బేస్ అయ్యి కూడా చేయొచ్చు. దట్ వుడ్ బి లిటిల్ టఫర్. సో అందుకే అప్పుడే స్టార్టింగే టఫర్ జాబ్ ఎందుకని చెప్పి ఇప్పుడైతే మేము ఒక సర్ఫేస్, ఫ్లాట్ ప్లెయిన్ సర్ఫేస్, యాంగిల్ సర్ఫేస్ మీద హ్యాండ్ పెట్టి ప్రీచర్ కర్ల్స్ చేస్తున్నాం. అండ్ ఇది కూడా యాజ్ యూజువల్గా 3 సెట్లు. ఫస్ట్ సెట్ ఓ మాదిరి వెయిట్, ఆ నెక్స్ట్ సెట్ ఇంక్రీజ్ చేయడం, ఆ నెక్స్ట్ సెట్ ఇంకా ఇంక్రీజ్ చేయడం. ఏ సెట్ అయినా మినిమం ఒక 10 రెపిటేషన్స్ వచ్చేటట్టు చూడండి. 10 to 15 రెపిటేషన్స్ వస్తే యువర్ కంఫర్ట్ విత్ దట్ వెయిట్ అని నేను అనుకుంటున్నాను. అంటే
ఆ తర్వాత మీకు వచ్చేసాయి అనుకుంటే వెయిట్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఐ మీన్ టు సే ఎక్కడ మీరు వెయిట్ ఇంక్రీజ్ చేయాలని తెలియాలి కదా, అందుకోసం అనమాట మీకు ఒక టిప్ లాంటిది. సో ఫైనల్గా లాస్ట్గా అవే ప్రీచర్ కర్ల్స్ ఇంకా స్టాండ్ అయి చేస్తున్నాం బైసెప్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో దీంతో మన డే ఎండ్ అయిపోతుంది. దీస్ ఆర్ జిమ్ వ్లాగ్స్ అండ్ మై నేమ్ ఇస్ చైతన్య వికాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Three